शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गौरीं गौरवगौरवां गुणवतीं गौरीश्वराराधितां गौरीमङ्गलदेवता परिवृतां गौरांशुकाधानिकां गौरास्यां गरुडाग्रजाततिलकां गरुत्मतां हार्यकां गौरीपूजनरञ्जितां भगवती सरस्वतीं भावये। సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి స్వీయ కావ్య పరిచయం 6వ భాగానికి పెద్దలందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు కార్యక్రమంలో ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారు తమ స్వీయ కావ్యం మకర హృదయం ఈ కావ్యానికి సంబంధించిన విశేషాన్ని మనతో పంచుకుంటారు. వారిని తమ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహానికి నమస్కారం. ఐదు వారాలుగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ మిత్రులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ఈరోజు మకర హృదయము అందరికీ తెలిసిన అంశమే. భాగవతములో గజేంద్ర మోక్షం అనేటువంటి కథతో ఉన్నటువంటిది. ఒక సరస్సులో మొసలి ఉంటుంది. ఆ సరస్సులోకి నీళ్లు తాగడానికి దాహార్తి అయి ఒక ఏనుగు వస్తుంది. నీళ్లు తాగడం కాకుండా ఆ కొలనునంతా అల్లకల్లోలం చేస్తుంది. దానితో పాటు వందల వేల ఏనుగులు కూడా జతగూడుతాయి. అలా కొలనులోకి వచ్చి కొలనునంతా అల్లకల్లోలం చేస్తున్నప్పుడు అందులో ఉండే జలచరాలు మొసళ్లతో సహా చాలా ఇబ్బంది పడతాయి. ఒక మొసలి ఏనుగు కాలు పట్టుకుంటుంది, కదలకుండా చేస్తుంది. ఆ రెంటికి పోరు చాలా కాలం సాగింది అని భాగవత కథ. చివరికి గెలుపు మొసలిది అనే పరిస్థితి రాగానే గజేంద్రుడు పూర్వజన్మలో చేసుకున్న ఒక పుణ్యఫల విశేషంగా శ్రీహరిని ప్రార్థించగా శ్రీహరి వచ్చి ఆ మొసలిని చంపి ఏనుగును రక్షిస్తాడు. ఇది కథ. ఈ కథ కొంచెం ఆలోచన చేయగా నాకు ఇటీవల స్ఫురించినటువంటి ఒక అంశం, ఈ గజేంద్రుడిని రక్షించడానికి విష్ణువు అంత దూరం నుంచి వచ్చి మొసలిని చంపాలనా? మొసలి చేసినటువంటి పాపం ఏమీ లేదు. ఏనుగును రక్షించాలంటే ఏనుగుకు కొంత బలాన్ని ఇచ్చినా చాలు దేవుడు, లేదా మొసలి యొక్క బలాన్ని తగ్గించినా చాలు, ఏనుగు బయటపడుతుంది క్షేమంగా. ఇది కాకుండా ఏనుగు ప్రార్థన చేయగా విష్ణు వచ్చి మకరాన్ని చంపడం అనేది ఎంతవరకు సమంజసము అనిపించింది. ఈ నేపథ్యంలో పుట్టిన కావ్యమే మకర హృదయం. దాని హృదయం ఏ రకమైనటువంటి ఆలోచన చేసి ఉంటుంది అన్న నేపథ్యంలో ఈ కావ్యం రూపొందింది. ఇందులో
భాగవతంలోని కథాంశాలే పాయింట్స్ అవేను, కానీ మకరం ప్రశ్నించినట్టు చెప్పడమే ఇందులో నేను చేసినటువంటి కల్పన. తన హృదయాన్ని ఆవిష్కరించింది. ఇందులో భాగవతంలోని కొన్ని పద్యాల యొక్క భావం తీసుకున్నాను. ఈ సరస్సు యొక్క అందాన్ని, అంటే పర్యావరణ విషయంగా దాని అందాన్ని కూడా వర్ణించాను. ఇది ప్రధానమైనటువంటి విషయము. మకరము తనను విష్ణువు చంపినందుకు అది పడిన వేదన, హృదయ ఘోష, దాని హృదయాన్ని నేను ఆవిష్కరిస్తూ చెప్పిన కావ్యం ఇది మకర హృదయం. ఇందులో వ్యాఖ్యానం చేయడానికి విశేషమైనటువంటి కథ అంటూ, సంఘటన అంటూ ఏమీ లేదు. అన్నీ కేటగిరి పద్యాలు 123 వరకు వచ్చినాయి. ఈ పద్యాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ కొలను ప్రపంచముగా ఎన్ని ప్రాణులైన జీవించుచున్నవి, అన్ని ప్రాణులు ఇంతలో ఆ కరి సమూహమిందు చేరి అల్లకల్లోలమునరింప తల్లడిల్లే. ప్రళయమే వచ్చినటులయ్యే ప్రాణులెన్నో కరుల పదధాటికి నలిగి హరిహరియని తల్లులకు దూరమై చెడే పిల్లలెన్నో. కన్న తల్లి కొలను దుఃఖము ఎన్నరాదు. ఆ కరుల విత్సలవిడి విహారములకు కొలనిలో గల జలమెల్ల కళవళపడుచుండ జలచరముల బాధ చూడవైతి. ఇంత ఘోరము కని విని ఎరుగలేదు. అంతా కూడా మొసలి మాట్లాడినట్టుగానే ఈ కావ్యం సాగుతుంది. తల్లడిల్లుచున్న కొలను ధ్వనులయందు జలచరముల ఏడ్పు ధ్వనులు కలసిపోయే. వాటి ఏడ్పులు ఈ మదకరుల్ చేట చెవుల అడ్డుకొని ఘీంకరించే భయంకరముగా. వాటి ఏడ్పులు ఏ రకంగా బయటికి వెక్కుమచ్చకుండా ఉన్నాయని. అన్ని కరులు ఒక్క పెట్టునంత భయద ఘీంకృతులు నచ్చుచుండ శుష్కించిపోయే ఎన్నో జలచరములు. కొనులో అనేక ప్రాణులు ఉన్నాయి, చేపలు వగైరా వగైరా వగైరా, మొసళ్లతో పాటు. మరణించెను ఎన్నో ఈ మదకరుల దౌష్ట్యమును ఇంత కనవో. విష్ణువుతో చెబుతుంది మొసలి. ఈ ఆ మదకరి విహారమందు దాని కర్కశ పదఘట్టనముల కాదే మొసలి పిల్లలు నలిగిపోవగా తల్లి ఏడ్చే. నన్ను త్రొక్క పాదము లేపిన క్షణమునందే. ఈ మొసలి గ్రహించినాను అట్లే దాని ఎత్తినట్టి పాదమును నేను ఎత్తినట్లే. నన్ను విడిపించుకొన ప్రయత్నము నరించి విఫలమైనది. నే పట్టు విడువలేదు. ఆ గజేంద్రుడు మొరపెట్టినంతలోన పరుగు పరుగున వచ్చి కాపాడినావు. కరుణ కలుగు వాడవని లోకము నిన్ను పొగడినంతలో హరి నీవు పొంగినావు. నీకు సంతోషము ఇది కాని నాకు నీవు బ్రతుకు లేకుండా చేయ ధర్మమ్మటయ్య. నేను చేసిన అంతటి నేరమేమి జల నివాసమే కదా మా మొసళ్ళ బ్రతుకు. జల నివాసమే కదా
మా ముసళ్ళ బ్రతుకు నా నివాస గృహమునకు తాను వచ్చి అల్లకల్లోలమునరింప అడ్డుపడగవలదో ఇదియు నేరమగునో వచ్చినట్టివాడు వనరాజు వాని గర్వము కనవో వానికై అంతవనమునే వ్రాసి ఇచ్చి ఏలుకొనుమంటివి. అడవికి రాజు ఏనుగు. వనము చాలును అనగవలదో వాడు నా కొలనికి వచ్చి ఇదియునాది అన్నట్లు చెలరేగినాడు తగవే. ఇదేం న్యాయము? ఎవరెవరు ఏ విధముగా జీవించవలెను వ్రాసి పెట్టిన ఒక చక్రవర్తివి కదా, అమలు పరచవలదెవారినట్లే నీవు ఆ మదకరిని శిక్షింపవైతివేమి. అటు అనేక జలరాశులు ఉన్నటువంటి సరస్సును వల్ల కల్లోలం చేసినాయి, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయి. ఇంత జరుగుతుంటే నువ్వు చూసినావు. ఈ దౌష్ట్యము మదకరిది కదా, దాన్ని శిక్షించలేదేమిటి? ఇంత దొంగ దూరినయంత ఎవరుగాని అతని పట్టుకొనుటకు ప్రయత్నము ఇంతయైన చేయకుందురటయ్యా అదియు నేరమగును అది ఎనే చేసిది అంతియ కదా. ఇంట దొంగ దూరినయంత ఎవరుగాని అతని పట్టుకొనుటకు ప్రయత్నము ఇంతయైన చేయకుందురటయ్యా అదియు నేరమగును అది ఎనే చేసితి అంతియ కదా. ఇంత మాత్రమునకే ఆతడంతారచే ఆరపులకు కరగి నీవు అరుగుదెంచి ఆరపులకు కరగి నీవు అరుగుదెంచినావు కరిని ముక్తుని చేసినావు కాని నన్ను దయలేక చంపుట న్యాయమగునే. దాహమైన ఎడల నీరు త్రాగవచ్చు కడుపు నిండా, త్రాగి పిదప మడుగు వీడి వెడలవచ్చు తామున్నాడవి జేర. కాని ఈ కరి ఈ మడుగును ఇంత కలతపరచే కనవే. ఏనుగు సమూహం చింత చేస్తున్నప్పుడు నువ్వు చూడలేదా? ఈ మదకరి వచ్చి కాని పనిని చేసే అప్పుడే రావైతివి చేరి తనను కొలుచు తన ప్రియురాండ్రను కూడి వచ్చి ఈ కొలను అంత చేయ శిక్షింపరావు. ఎన్ని కలువలు. సరస్సు యొక్క అందాన్ని వర్ణిస్తున్నాను పర్యావరణ దృష్ట్యా. ఎన్ని కలువలు కమలమ్ములెన్ని రేయి పగలు పూయుచు కన్నుల పండుగ ఒనరించుచుండే అవి పరిమళించుచుండి హృదయములకు ఆనందమును ఇచ్చుచుండే. అంత అందమైన విరులను అట్లు పట్టి పీకి త్రొక్కే క్రూరముగా వేళ్లతోడ పెంచి పోషించితివి నీకు ప్రేమ వలదో. ఆ కొరటిలోని ఇన్ని రకాల కలువలను కమలాలను నీవే కదా సృష్టి చేశావు. పెంచి పోషించితివి నీకు ప్రేమ వలదో కలతపడవో వారింపరావలదో అప్పుడు. విరుల లేత ప్రాణములు అంత విఫలింప విరుల లేత ప్రాణములు అంత విఫలింప కరుగదో నీ హృదయము అది కఠినమగునో కనగలేదో వానిని. ఆ పూలను 1000 కనుల దొరవు 1000 కనుల దొరవు సహస్రాక్షుడు నీకు కనిపించలేదా? ఈ వీరుల అందం ఈ రకంగా నశించిపోతుంటే ప్రాణముగా పెంచి పూలను నీవే ప్రాణంగా పెంచావు.
చూతువో ప్రాణహాని. పూల ప్రాణం హరింపబడుతుంటే చూస్తూ ఉన్నావు. తెలుపు, ఎరుపు, నలుపు పూలు తెలుపు చుండు పూచి సత్వరజస్తమములను మాకు. 3 రకాల రంగుల పూలు ఉన్నాయి. వీటిని సత్వరజస్తమో గుణాలకు నేను అన్వయించి చెప్తున్నాను. తెలుపు, ఎరుపు, నలుపు పూలు తెలుపు చుండు పూచి సత్వ రజస్తమములను మాకు మౌనముగా. మౌన గురువుల ప్రాణములు హరియనంగా వినబడదో హరి రవంత. కొలనులో గల ఇన్ని ప్రాణులు నశింప రావు. ఓనిమ్ము అందమౌ పూలిన్ని రేకులుగా విడివడి అతలాకుతలమైనప్పుడైన రావలదో నీవు అడ్డుపడగా. అమ్మవారు శ్రీహరి కమలాలయ కదా. అమ్మవారు శ్రీహరి కమలాలయ కదా. తమ వికృత కరముల కమలముల బట్టి కరులు విసరి కొట్టుచునుండ కరుణ కలుగదేమో అమ్మవారికిని. ఇంకెవరు రక్ష. జలచరములకు కమలములకు ఇంత ప్రాణ నష్టము కలుగ మీరలిరువురును కనుచు మిన్నకుంటిరి. ఇప్పుడు ఈ కరి మొరలిడ ఉన్న స్థితిని మరచి వచ్చి ఉంటిరేమి. అప్పుడు అంత నష్టం వాడికి జరుగుతుండే, అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చావేమిటి అని. మేము నీ కంటికి ఆనమోయేము, పెద్దవారలే కాని పిన్న నీ వారు కాదో. పెద్ద చిన్న ఎటన్న ఈ భేదమేమి, ఏలు దొరలకు ఈ భేదములు ఏలనయ్యా. ఎటన కన్ను తెరచి తెరువని నా కన్న పిల్లలు ఏడ్చి ప్రాణముల వదలిరి ఈ మదకరి బండ త్రొక్కిళ్లకు. వినరాకుండనటవే అప్పుడు ఆ పసి ఏడ్పులు అవంతయైనా. మా పిల్లలు వీటి దౌష్ట్యానికి ఇంతగా నశించి ఏడుస్తూ ఉన్నప్పుడు నీవు రాలేదు. ఎన్ని ఘడియలు ఎన్ని జాములు అవెన్ని గడిచే, ఎన్ని రోజులు వారములెన్ని గడచే, ఎన్ని నెలలు గడచే, ఎన్ని ఏండ్లు గడచే. ఏ ఒకప్పుడు మా ఏడ్పు వినిపించలేదో. అంది వచ్చిన మా బ్రతుకు మా చేతికి అందినటువంటి వాటిని తిని ఆకలైనప్పుడు ఊరికే కడుపు మాడిన అలా పడి ఉంటాం మేము. ఆయుధము లేనివాడ నీవు ఆయుధములు పెక్కు కలవాడవైతి. ఈ పేదవాణిని నీవు కొట్టదలచితేని నీకు అవసరమటవే న్యాయ సూత్రములు మహానుభావ. తప్పు చేసినది ఆఖరి తప్పు నేనే చేసినట్లుగా చిత్రించి శిక్ష వేసినావు. పేదవాడిననియో న్యాయమిదియో పెద్దలనే కాని చూడరో పేదనెప్పుడు. నోరు పెద్ద చేసి అరచువారు తప్ప కనగారారో ఈ నోరు లేని వారు. నీటగలసిన మాదు కన్నీటి వరద కనబడదు కదా 1000 కనుల దొరకు. మా కన్నీరంతా సరస్సులో కలిసిపోయింది, నీకు కనిపించటం లేదా? పేదవారికి ఏ వేళ పెద్ద దిక్కు నీవయ్యై ఉండెదవనియే నెమ్మనమునగా నమ్మియుండగా ఇది ఏలవమ్ము చేసినావు. నిన్ను ఎవరింక ముందు నమ్మవలదో. నిన్నే నమ్ముకున్నాం,
ఇటువంటి వారిని నీవు రక్షించకుండా ఉన్నట్లయితే నీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు బొమ్మైపోయినట్లే కదా మాకు. ఈ రకంగా అల్పబలులకి ఏర్పరచిన అందమైన ఈ కొలను చేరి, ఈ కొలను మా కోసం ఏర్పాటు చేశావు. ఇవి బయట తిరగలేవు, నీళ్లలో తప్ప బ్రతకలేవు. మా కోసం ప్రత్యేకంగా ఈ కొలను సృష్టించావు కదా. అల్పబలులకి ఏర్పరచిన అందమైన ఈ కొలను చేరి ఇంత వికృతమునరింప రహలేదేమి, ఆ మదకరి కొమ్ము కాచినావు అతనిని కొట్టకుండా. శిక్షించవలసింది అతన్ని కదా, అతని కొమ్ము కాచినావేంది? బలవంతుడనియా? కొలను తల్లి కన్నట్టి ప్రాణములు ఇవి ఇన్ని చచ్చినను రాని నీవేళ వచ్చినావు. ముసలి పిల్లలు కాదు, చేపలు, నత్తలు, కవలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ చస్తూ ఉన్నప్పుడు నీవు ఎందుకు రాలేదు? కొలను తల్లి కన్నట్టి ప్రాణులు ఇవి ఇన్ని చచ్చినను రాని నీవేళ వచ్చినావు. మదకరి ఇప్పుడు ఏడ్చిందని వచ్చావు. నీ మనసు తెలిసే లెక్కలోనికే రావు మా లెక్కలేవి. మేము నీ లెక్కలోనికి రామా? ఏమిటి? ధర్మమే బలము కావలే తప్ప కండ బలము కారాదు. నీ బలమే మేలు, దైవ బలం మేలు. కండ బలమే ధర్మ బలముగా వచింపబడినదేని. కండ బలమే ధర్మ బలముగా వచింపబడినదేని దుర్బలులకు బ్రతుకు కలదే. దుర్బలులకు దైవమే బలం కదా, బలము లేని వారికి నీవే బలం. ఇటువంటి మాకు ఇంత నష్టం జరుగుతుంటే నీవు రక్షించకుండా అక్కడే ఉన్నావు. ఎంత సుందరమైనది ఈ సరస్సు. సరస్సుకు సంబంధించిన మాట, పర్యావరణ దృష్టితో చెప్తున్న విషయం. ఎంత సుందరమైనది ఈ సరస్సు, విరియబూసిన కలువలు పరిమళించు కమలములు విరియబూసి మనసు పడివచ్చు వీనికై మధుకరములు. పూలున్నాయని 9 వస్తున్నాయి. తమ కదలికలచే కమలముల పరవశింపజేసడి కలహంసలు ఎన్నో కలవు బకములు చక్రవాకములు కలవు. వాని సంచారమున ఇది స్వర్గపురమే. ఇన్ని పూల కోసం వచ్చే 9, ఇందులో ఉండే హంసలు, అనేక రకాల పక్షులు. ఈ కొలను ఎంత అందంగా ఉంది. తన్మయత్వము గూర్చు సుందర సరోవరం సూచియు నిశ్చలత్వము పొందడయ్యే. సౌందర్య దృష్టి లేదు అతనికి ఇంత. ఆ గజేంద్రునికి సౌందర్య దృష్టి రవ్వంత ఉన్నా కూడా ఇంతగా ఈ పూలను మడుగును నాశనం చేసేటువంటి వాడు కాదు. తన్మయత్వాన్ని కలిగిస్తుంది కదా ఈ సౌందర్యం, కొరడి సౌందర్యం. అతన్ని ఏమాత్రం కూడా ఇది కదిలించలేకపోయింది. సౌందర్య దృష్టి లేదు అతనికింత, అందమరయని వాని ఆ సందమేమి. అందాన్ని చూసే కళ్ళు వాడికి లేవు. భాగవతంలోని కథాంశం, ఆ ఏనుగు వచ్చి నీళ్లను తీసి పైకి ఎగజిమ్ముతుంటే ఆ ఎగజిమ్మిన నీళ్లలో అనేక రకాల జలచరాలు ముసలి పిల్లలతో సహా ఉన్నాయి అని భాగవతంలోని అంశం. ఆ మాటను చెప్తున్నాను. నింగికి ఎగజిమ్మ కొట్టిరి ఈ నీటినెత్తి ఎన్ని చేపలు మకరమ్ములు ఎగసిపడెనో, ఎన్ని చచ్చిపడెనో లెక్కలు ఎవరు చెప్పగలరు. పసి ఏడ్పులను వినగలిగెనెవడు. ఈ మదకరీంద్రునిపై ఎంత ప్రేమ కలదో
నీకు. కాని ఆడ ఏనుగులన్నీ కలిసి తొండముల జలమునెత్తి పోయుచు మురియుచుండే. ఆడ ఏనుగులన్నీ కూడా ఈ మదకరీంద్రుని చేరి తమ తొండాలనెత్తి నీటినెత్తి ఆ గజేంద్రునిపై ప్రియునిపై పోస్తున్నాయట. ఈ రకంగా కమలముల పీకి విసరే ఆ తమకమేమో, కొలనిలోని పూలను ఆ ఆడ ఏనుగులు పీకి ఇతన్ని అలంకరిస్తున్నాయట. ఇది భాగవతంలోని అంశమే. ఈ మదకరీంద్రుడిపై ఎంత ప్రేమ కలదో కానీ ఆడ ఏనుగులకు. ఆడ ఏనుగులు అన్ని కలిసి తొండముల జలమునెత్తిపోయుచు మురిసిపోయే. కమలముల పీకి విసరే ఆ తమకమేమో, ఆడ ఏనుగుల పరిస్థితి. అతడు కరిరాజని, ఈ విష్ణుమూర్తి అతడు కరిరాజు అని హృదయమున ఎంచి అతని కొమ్ము కాచితివేమో. అతడు కరిరాజైన నేనొక మకర రాజునవుదు. ధర్మమును కాయుము, ఇంత మాత్రము చాలు. అతని కొమ్ము కాచినావు, నా కొమ్ము కాయు అని నేను అనటంలే. ధర్మము కొమ్ము కాస్తే చాలు. ధర్మమును కాయుము, ఇంత మాత్రము చాలు. కరులు నీ సృష్టి అయి ఈ మకరములు ఏల కావు, నీ సృష్టి శ్రీహరి. కరులు నీ సృష్టి అయి, కరులను మాత్రమే సృష్టించావా? ముసళ్ళను సృష్టించింది కూడా నీవే కదా. చరములట్లే అచరములను నీ సృష్టి అని నేనెరుంగుదును. జలచరాలు చరాలు అన్ని కూడా, ప్రాణికోటి సమస్తం కూడా నీ సృష్టి అనేటువంటి విషయం నాకు తెలుసు. మకర జాతిపై నీకేల మమత లేదు. మా ముసలి జాతి మీద నీకు ప్రేమ ఎందుకు లేకుండా పోయింది? తాను బలవంతుడనని కదా మదకరి కూడదీసుకున్న బలమ్ము తోడ నన్ను గెలవబూనే. నాకు బలముందని ఆ గజేంద్రుడు నాతో తలపడ్డాడు. ఏమైనదో తెలిసే కదవే. గెలిచినాను అని నన్ను మెచ్చవలదే నీవు. గెలుపు నాకు చేతబడుతున్న సందర్భంలో గెలుస్తున్న నన్ను కదా నువ్వు మెచ్చుకోవాలి. ఇందుకు వ్యతిరేకముగా ఇంత చేసినావు తగవే. ఆ కరిపక్షమే వహించినావు అనుటకు ఇది చాలు. చేసింది నేరం అతడు, నేనేం చేయలేదు. నన్ను చంపినావు, నీవు అతని కొమ్ము కాచినావన్నది స్పష్టమవుతుంది. వందనము నీకు. ఇలా చేసినటువంటి నీకు దండం పెట్టారు తప్ప నిన్నెవరయ్యా శిక్షించేది? ఏం చెబుతాము? ఇందుకు వ్యతిరేకముగా ఇంత చేసినావు తగవే. నీకెవరు చెప్పాలి న్యాయం? ఆ కరిపక్షమే వహించినావు అనుటకు ఇది చాలు. వందనము నీకు. నిన్ను కొలిచి తరించెడి భక్తజనులకెల్ల వందనము. భాగవతంలోని కథాంశాన్ని, ఆ భాగవతం యొక్క వాతావరణాన్ని తీసుకొని రావడం కోసం అందులో ఉండేటువంటి కొన్ని పద్యాల భావాన్ని కొంత గ్రహించి నా భావజాలాన్ని దాన్ని కలిపి కొన్ని పద్యాలుగా చేశాను. ఇదిగో అదొకటి. జగము నీచే జనించు, ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు అనేటువంటి పద్యం. జగము నీచే జనించు, ఈ జగము లీనమగును నీయందే. మూలము ఈవు అంతటికిని, సర్వము ఈవైన వాడవు. సర్వమును భరించు వాడవే, మమ్ము భరింపవేమి. కలవు దీనుల ఎడ, కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి అని ఆ గజేంద్రుడు అన్నాడు. ఆ మాటలనే ఈ మొసలి చేత చెప్పిస్తున్నాను. కలవు దీనుల ఎడ అని. ఇక్కడ దీనుడెవడు? కరి కదా, గజేంద్రుడు కాదు. కలవు దీనుల ఎడ అని, కలవు దిక్కులన్నిట అని నమ్మి తిని.
రావైతివేమి దీనమకరములను బ్రోవ దిక్కువగుచు. ఈ దీన అవస్థలో ఉన్నటువంటి మొసళ్లకు నీవు దిక్కు కాలేదేమిటి? కొలను దిక్కునకైన రావలదో చూడ. ప్రాణములు పోవుచున్నను రావు చూచి. మా ప్రాణాలు ఇలా హరించుకొని పోతున్నా కూడా చూచి కూడా నువ్వు రాలేదు. ప్రకృతి మాత ఏడ్చిననైన రావు లేచి. ప్రకృతి మాత, ఈ కొలను, ఈ పూలు, ఆ తీరములో ఉండేటువంటి అనేక చెట్లను విరిచివేసిన ఏనుగులు. ప్రకృతి మాత కొలని కాకుండా కొలను తీరములో ఉండేటువంటి చెట్లను అన్నిటిని కూడా విరిచిపరేసినాయా ఆ ఏనుగులు. ప్రకృతి మాత ఏడ్చినైన రావు లేచి. అఖిల రూపముల్ తను రూపమైన వాడవే కదా. అఖిల రూపములు తను రూపమైన వాడు అనే ఒక పదాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అఖిల రూపముల్ తను రూపమైన వాడవే కదా. ఏలరావు మమ్ము ఏలుకొనగా. తప్పు చేసి దీనుడనని, తప్పు చేసింది అతడు, దీనుడనని ప్రార్థించింది ఆ గజేంద్రుడు. తప్పు చేసి దీనుడనని తనువు డస్సెనని శ్రమంబయ్యే మన్నింపుమని నా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అనేటువంటి పద్యం యొక్క భావం. తప్పు చేసి దీనుడనని తనువు డస్సెనని శ్రమంబయ్యే మన్నింపుమని ఇతపరం బెరుగనని రక్షింపరమ్మనగానే వచ్చితివి సరే నన్నేల వ్రచ్చినావు. అతడు పిలిచినాడయ్యా, నువ్వు వచ్చినావు. రక్షింపుమని కోరింది కదా అతడు, అతన్ని రక్షింపకుండా నన్నెందుకు చంపినావు? నన్నేల వ్రచ్చినావు. తప్పులెన్నైనా చేసి మా తప్పు కాయుమని శరణము కోరిన ఎంత కనికరించి వదలివైతువు బ్రతుకు నిలుపుదువు నయమే. ఇది మంచిదే, న్యాయమే అనుకుందాం. తప్పు చేయని వారికే దండనేలా. పొరపాటు చేసామయ్యా క్షమించు అన్నప్పుడు వాళ్ళను కోరితే నీవు వాళ్ళను రక్షించినావు, ఇది మంచిదే. కానీ తప్పు చేయని వారికే దండన ఏలా. ఎందుకు మమ్మల్ని శిక్షించావు? ఏం తప్పు చేశానని? బ్రతుకు పొమ్మని ఇతనికి బ్రతుకునిచ్చినావు, కానీ ఇతరుల ప్రాణముల తీయుము అనగలేదు కదా. అతనికి బ్రతికిచ్చావు, ఏలుకొమ్మని అడవి ఇచ్చావు, అతన్ని బ్రతుకు అన్నావు తప్ప ఇతరుల ప్రాణములు తీయుమనగలేదు కదా. ఇతడు అహంకరించి, అహంకారం, ఇతడు అహంకరించి ఈ కొలను చొచ్చి ప్రాణులను ఇట్లు చంపే. ప్రాణి హృదయాంతరస్థుడవైన నీవు రావో రక్షింపగా చిన్ని ప్రాణములను. మా చిన్ని ప్రాణాలను రక్షించడానికి ఎవడు దిక్కు? నీవే కదా, నీవు కదా రావలసింది. దిక్కు నీవే రారమ్మని దిక్కులెల్ల పగుల పిలిచిననే గాని వచ్చి పడవో. మేము ఏడుస్తున్నాము, మా ఏడుపే నిన్ను పిలిచినట్టు. ఈ బాధను నువ్వు హృదయాంతరస్థుడవు, మా హృదయంలో ఉండే నీకు వినిపించలేదా? ఇంత పెద్ద నోరు ఎత్తుకొని అరిస్తే తప్ప రావా ఏమి రక్షించడానికి? ప్రాణి హృదయాంతరస్థుడవైన నీవు రావో రక్షింపగా చిన్ని ప్రాణములను. దిక్కు నీవెరా రమ్మని దిక్కులెల్ల పగుల పిలిచిననే గాని వచ్చి పడవో. నన్ను చంపుట శ్రీహరి న్యాయమగుని కాదని ఎరింగి. ఇది కాదు అనే సంగతి నీకు తెలుసు. చంపిన మమ్మల్ని చంపితే కాదనగల ధైర్యం ఎవరికి లేదని తలచినావో.
నా ఇష్టం నేను చంపేశా. నన్ను అడిగేవాడెవడు? ఎవడూ లేడని కదా నీవు ఇలా చేసావు. ఏమిటి కారణం? నన్ను చంపుట శ్రీహరి న్యాయమగునే. కాదు అని ఎరింగి చంపిన కాదనగల ధైర్యము ఎవరికి లేదని తలచినావు. కానీ మూయగలుగుదువే లోకమ్ము నోరు. ఎవడు ఎదిరించేవాడు లేడని అందరి నోళ్లు మూయించి ఎదిరించేవాడు లేదని నీ ఇష్టారాజ్యంగా చేస్తున్నావు. కానీ లోకము నోరు మూయలేవు. శిక్షింపబడినటువంటి వాని నోరును మూసినావేమో కానీ లోకము నోరు నీవు మూయలేవు కదా. ఎక్కడెక్కడో ఉన్నవారు, ఎన్ని రకాల వారు నీ గురించి చెప్పుకుంటారు కదా, ఇది న్యాయం కాదని. పెద్దలొనరించెడు పనులను పిన్నలు అనుసరింతురు కదయ్యా. నీవే ధర్మం తప్పి ఇట్లా చేశావు. తమరు ఒనరించినట్టు ఈ పనిని చూచి బలవంతులు ఇట్ల చేయకడగినా. బలం ఉంది అని అందరూ ఇలాగే నీ వలనే బలవంతులైనటువంటి వాళ్ళు బలము లేని వారిని హింసిస్తూ పోతే బలహీనుల బ్రతుకు అడగిపోదే. ఈ బలహీనుల బ్రతుకు దిక్కెవడు? నీవు నారాయణుండవు నే వసింతు నారములయందే. నారములు జలము. నీవు నారాయణుండవు నే వసింతు నారములయందే. ఇవి నీవే. ఈ నీళ్లు నీవే, నీ యొక్క కాదు, నీవే. నాకు నీవు బయట లేవు, నీ యందే నా బ్రతుకు కలదు. నీకు నాకు దూరమే లేదు. ఈ జలమే నీవు. జలములో నేనున్నాను, నీకు దగ్గరగా ఉన్నాను నేను. నీవు నాకు దూరంగా లేవు. నీవు నారాయణుండవు నే వసింతు నారములయందే. ఇవి నీవే. నాకు నీవు బయట లేవు, నీ యందే నా బ్రతుకు కలదు. నీకు నాకు దూరమే లేదు. నిజమిది కదా. నారములనే నారాయణ స్వరూపమని మదిని నమ్మియే ధ్యానమునందు ఉందు. ఈ ధ్యానములో నేనున్నాను అనేటువంటి మాటకు నాకు ఆధారభూతమైనటువంటి పద్యం భాగవతములో ఆ మొసల్ని పట్టుకున్నది అన్నప్పుడు యోగీంద్రు మర్యాదన్ పట్టుకున్నది అని ఒక ఉపమానం వేసినాడు కవి పోతన. నారములనే నారాయణ స్వరూపమని మదిని నమ్మియే ధ్యానమునందు నుందు. ఆత్మనీవయై నా హృదయమునందు వెలుగ ఆనందమును అనుభవించుచుందు. నీలో నేనున్నాను, నాలో నీవు ఉన్నావు. నిన్ను నా మనస్సులో చూసుకొని ఆనందిస్తున్నాను. ఇది నా బ్రతుకు. జల నివాసినియగు నాకు బలం జలమే. అతడు వనవాసి చెల్లునే అతని బలము కొలను నీట. నిశ్చయమైన గెలుపును అడ్డుకొంటివి. నేను గెలిచే పరిస్థితి ఉంది, అంతబోక ఉసురుగొంటివీవు. ఓటమి అతనికి నిశ్చయం, గెలుపు నాకు నిశ్చయమైనటువంటి సందర్భంలో నీవు ప్రవేశించి నావు అంతతో ఊరుకునక నా ప్రాణాలు తీసినావు. నన్ను గెలువ బలము చాలకున్నా నిన్ను పిలిచే వచ్చిన వాడవు బలమునిచ్చి గెలువజేయక నా ప్రాణములనిదేల తీసితివి. నీకిది తగునే దీనబంధు. దీనబంధు, దీనజనులకు బంధువుగా చెప్పబడుతున్నావు కదా. నీవు నన్నే అలా శిక్షించావు. అతనికి బలం ఇచ్చినట్లయితే ఆ బలంతో అతడు బయటపడేవాడు. మా బలాబలమ్ములు నీవి. అతని బలము నా బలము, అతని బలహీనతో నా బలహీనతో, ఇవి రెండు మావి కావు, నీయే. మా బలాబలమ్ములు ఓ విష్ణుమూర్తి నీవే. నా బలమ్ము నీది,
ఆ బలమును ఇంత నీవు తగ్గజేసిన అతనిని గెలువజేసినట్టులగును. నాలోని బలము నీవే. ఈ బలాన్ని నీవు తగ్గించినట్లయితే అతడు బ్రతికిపోయేవాడు. నన్ను వధించుట అవసరమే. అతన్ని రక్షించాలంటే నన్ను చంపాలా? నా బలం తగ్గించినా పోయేది కదా, అతనికి బలం ఇచ్చినా పోయేది కదా. మేము జీవింపనిచ్చిన ఈ మనోహరమగు కొలను కొలను కాదు. ఈ కొలను మాకి ఎటువంటిదో ఈ ముసలి చెప్తుంది. మేము జీవింపగా నీవిచ్చినటువంటి ఈ మనోహరమైనటువంటి కొలను కొలను కాదు, ప్రాణవంతమైన గృహము. ఇది ప్రకృతి దేవాలయము, పూజ్యభావము పొంగించు పుణ్యజలధి. ఈ కొలను పట్ల నా అభిప్రాయం ఇది. బ్రతుకు తెరువుకిచ్చిన ఈ సరస్సు నెల్లవేళ మదిదలంచెద నా విశాల దేహముగనే. ఈ కొలనినే నా విశాల దేహంగా నేను భావిస్తూ ఉన్నాను. దీనికి ఏ బాధ కలిగినను నాకు కలిగినట్లయి దుఃఖము కలుగుచుండు. ఇది నా మనస్సయ్య విష్ణుమూర్తి. బ్రతుకు నొసగెడి ఈ పవిత్రమగు కొలను పట్ల కడలేని ప్రేమ భావము నాకు. ఈ ప్రకృతి ఆరాధనా దృష్టితో చెప్పినటువంటి మాట. బ్రతుకు నొసగెడి ఈ పవిత్రమగు కొలను పట్ల కడలేని ప్రేమ భావము మాకు. ఎందుకు? జీవితాన్ని ఇస్తుంది కాబట్టి. హృదయమున కృతజ్ఞత నాకు పొంగులెత్తు ఈ కొలను పట్ల. నీటి తల్లి కొలను కండే సమస్తము మాకు. నీటి తల్లి కొలను కండే సమస్తము మాకు. ఇది కొలను పట్ల నా అభిప్రాయం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. భాగవతంలోని కథ ఆ రెండిటికి ఏ రకంగా యుద్ధం జరిగిందో పోతన వర్ణించాడు ఆ కథలో. కరచినే పట్టుకుంటి ఆ కరిపదముల బెదరక అతడు నన్ను ఎత్తి చెదరనీటే. ప్రారంభంలో ఆ యుద్ధాన్ని వర్ణిస్తున్నాడు పోతన భాగవతములు. కరచినే పట్టుకొంటి ఆ కరిపదముల బెదరక అతడు నన్ను ఎత్తి చెదరమీటే. తన నిశిత దంతముల క్రుమ్మి తప్పిపోవు అతని వాళ్ళము కరచి పట్టి తిని నేను. ఇది పూర్తిగా భాగవతంలోని పద్యం యొక్క సారమే నేను ఇక్కడ చెప్పాను. అతను పట్టుకున్నాడు, అతను నేను పట్టుకున్నాను, అతను నన్ను ఎగరజిమ్మాడు, వారి తోకను నేను పట్టుకున్నాను. ఈ భావము భాగవతంలో యథాతథంగా ఉన్నది. పట్టిలాగితి కరిని లోపలికి, బయటకు అతడు లాగే బలముగా. అతడు నన్ను, నేనతనిని గెలువగా బయటకు నీటిలోనికి ఇట్లు లాగుచుండగా ప్రవేశించితివి నీ. బయటపడాలని అతడు లాగుతున్నాడు, లోనికి నేను ఈడుస్తున్నాను ఏనుగును. ఈ పరిస్థితిలో నీవు వచ్చావు. అంతులేని ఉత్సాహము అలసటెరుగా. గజేంద్రుణ్ణి ఓడించాలనేటువంటిది ఉత్సాహము నాకు బాగా ఉంది. పోతన భాగవతంలో ఉండేటువంటి భావమే ఇది. అంతులేనట్టి ఉత్సాహము నేను అలసటెరుగా, గెలుపు పైననే మనసును నిలిపియుంచి నేను పోరాడుచుండగా నీవు వచ్చి తగవు పాపవు. ఇద్దరి మధ్య కొట్లాటైతే ఆ ఇద్దరిని తగవు నీవు పాపాలి కదా, న్యాయం చెప్పి ఎవరి చోటికి వారిని పంపించాలి కదా. నీ దొరతనము ఇది ఎటవే, నీ ప్రభుత్వము, నీ విధానము, నీ పరిపాలన ఈ రకమైనటువంటిదా. అంతులేనట్టి ఉత్సాహము నాకు, ముసలి అంటుంది, అంతులేనట్టి ఉత్సాహము అలసట ఎరుగా. ఈ ఏనుగుతో పోరాడుతున్నప్పుడు నా స్థితి ఇది. గెలుపు పైననే మనసును నిలిపి ఉంచి నేను పోరాడుచుండగా నీవు వచ్చి తగవు మాపవు. నీ దొరతనము ఇది అటే. ఉన్న చోట నేనుండ, నా ఇంట్లో నేనున్నాను, నా కొలనులో నేనున్నాను,
కరి నేనున్న చోటుకు ఏగుదించి నా స్థితిని భంజించే, నా బ్రతుకును చెడగొట్టింది అది. అతని పట్టుకొనగా నన్ను అతడు బయటకి ఈడ్చుండే, విడిచిపెట్టదనే నేనున్న చోటు. బయటికి లాగానే వాడు చూస్తున్నాడు, నేనున్న చోటును ఎలా విడిచిపెడతాను? తానే గొప్ప బలుడనని తలచినాడు, తానే గొప్ప బలుడనని తలచినాడు, తన బలమే నీవని అతండు తలపలేదు. తాను మొదట్లో నేనే గొప్పవాడినని, దశలక్ష కోటి కరణి నాథుండనయ్యుండి అనే పద్యం, తానే గొప్ప బలుడనని మొదట తలచినాడు, తన బలమే నీవు అని అతండు తలపలేదు. తనకు మించిన బలుడనేను అని తెలిసిన ఎంతనే కదా నేను పిలిచే హరిహరి అని. నా తనువు నీవేయని, నీవే నా బలమని నమ్మి అతనితో తలపడినాను కదవే. నేను మాత్రం నిన్నే నమ్ముకొని అతనితో నేను పోరాడాను. నా తనువు నీవే, ఈ రకమైనటువంటి దేహం నీవే నా బలమని నమ్మి అతనితో నేను తలపడినాను కదవే. అతని వల్ల నేను పిలువలేదని తలంచి నా తలను చక్రమున ద్రుంప న్యాయమటవే. అతడు నిన్ను ప్రార్థించినాడు, ఆ ప్రార్థనకు కరిగదా అని వచ్చావు. అలా నేను ప్రార్థించలేదనా నా తల దృంచావు? ఎందుకు నా తల దృంచినావు? ఇదియే బలమని ఈ స్థానం ఇచ్చినావు, నా బలం ఇదే అని నీవు ఈ కొలను మాకిచ్చావు జీవనాధారంగా. ఇదియే బలమని ఈ స్థానము కొలనునిచ్చినావు, స్థాన బలమున నా గెలుపు సత్యమగుచునుండా. స్థానబలం కాబట్టి నా గెలుపు నిశ్చయం కాబోతుంది. ఓడించి బ్రతుకు లేకుండా చేసినావు, నీదే ఈ ఓటమి నాది కాదు. బలం ఇచ్చింది నీవు, జీవనాధారమైన కొలనిచ్చింది నీవు, ఇలా చేశావు. ఈ ఓటమి నాదటయ్యా, ఇది నీదే సుమా అంటున్నాడు. ఇది బలమని ఈ స్థానమిచ్చినావు, స్థాన బలమున నా గెల్పు సత్యమగుచునుండ. ఓడించడమే కాకుండా బ్రతుకు లేకుండా చేసినావు, నీదే ఈ ఓటమి నాది కాదు. ఆపదకు గురి అయినప్పుడు అతడు నిన్ను పిలిచే, ప్రార్థించే, దీనుడై వేడుకొనెను. అది నిజమైన ప్రార్థన యందువటవే. మొదట ఉన్నది కాదు, అది పిదపలేదు. గజేంద్రుడు రక్షింపబడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఆడ ఏనుగులు అన్నిటితో అనే విషయమే అక్కడ ఉంది. అంత దేవుడవు నీవు అవసరార్థమటవయ్యా. చేయనే నేరము అయిన శిక్ష వేసినావు, చూడగా మా జాతి నాశనమునే కోరుకొన్నట్లు తోచు నాకు. ఆ నాశనం నువ్వు చూచావు, జాతి నశించాలనా నీ ఉద్దేశం? తగవటవే ప్రకృతి సమతౌల్యమునకు ఏము పనికిరామో. ప్రకృతి సమతౌల్యము అనేటువంటి భావన దృష్ట్యా ఈ మాట అన్నా. కన్నగలిగితివి కరి కంటి నీరు, ఏనుగు కన్నీరైతే చూశావు, కనగలేవో ఈ మొసళ్ళ కంటి నీరు. మొసలి కన్నీరు కార్చిన మోసమగునే, ఏడ్పు వచ్చినప్పుడు మొసళ్ళే ఏడ్వరాదో. గెలిచిన తర్వాత ఆ మొకరిని చంపి గజేంద్రుడు రక్షించిన తర్వాత విజయశంఖాన్ని పూరించాడు విష్ణుడు. ఆ దృష్టితో చెబుతున్నాను. పాంచజన్యము పూరించి పగలగొట్టినావు దిక్కుల, ఇది ఏమి నన్ను చంపినందుకటవే. నన్ను చంపినందుకు విజయగా శంఖాన్ని ఊదినావా? నన్ను చంపినందుకటవే. ఒక మొసలినైనా నన్ను గెలిచినందుకటవే. ఆఫ్టర్ ఆల్ నీళ్ళలో ఉండే ఒక మొసలిని నన్ను చంపినందుక విజయం పొందినట్టుగా నీవు శంఖం ఊదినావు. నిన్ను గెలవదలిసి పోరు చేసిందినటవే. ఒకవేళ నీతో నేనే ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే
నువ్వు గెలిస్తే విజయశంఖాన్ని పూరించినా పర్వాలేదు. అల్పుడను కదవే, అల్పుడను కదా, నీతో నేను పోరాడలేదు కదా. పాంచజన్యము పూరించి పగలగొట్టినావు దిక్కుల, ఇది ఏమి నన్ను చంపినందుకటవే, ఒక మొసలినైన నన్ను గెలిచినందుకటవే, నిన్ను గెలువదలచి పోరు చేసి తినటవే. అల్పుడను కదవే, అల్పుడను కాబట్టి నీతో నేను ఏమి యుద్ధం చేయగలుగుతానయ్యా. నీటిలో బ్రతుకు మొసలి నీకు బద్ధశత్రువటవే, దండెత్తనో స్వర్గముపై, స్వర్గం మీద దండయాత్ర చేసిన రాక్షసులను నువ్వు చంపడానికి వచ్చినావంటే సరే, నేనేం దండయాత్ర చేశాను ఆ స్వర్గం మీద. నీటిలో బ్రతుకు మొసలి నీకు బద్ధశత్రువటవే, దండెత్తనో స్వర్గముపై, పాంచజన్య శంఖమును ఒత్తి పంచభూతములను సంచలింపగజేసి పొంగినావు. ఆ శంఖనాదాన్ని పోతన వర్ణించాడు. ఆ మదకరిపై నీకంత ప్రేమ ఏమి, నిడుదయ్యకు కేలు సాచి ఈ మడుగు నుండి వెడల తిగిచి. మొసలిని చంపిన తర్వాత భాగవతంలోని విషయమే, విష్ణు వచ్చి ఆ కరిని నిమిరి బయటికి తీసినాడు అని మాట ఉంది అక్కడ. ఆ మదకరిపై నీకంత ప్రేమ ఏమి, నిడుదయ్యగు నీ కేలు సాచి ఈ మడుగు నుండి వెడల తిగిచి మదజలము తుడిచినావు, కన్నీటిని తుడిచినావు, మదజలాన్ని తుడిచావు. దిక్కు నీవని కరి నీకు మ్రొక్కెననియో, నీవే దిక్కని మొక్కినందుక కరి మీద నీకంత ప్రేమ. ఒక విపన్నుని బ్రోవ, ఆపదలో ఉన్నటువంటి వాడిని కాపాడాలనుకుంటే ఒక విపన్నుని బ్రోవ మరొకరి పట్ల పగను కల్పించుకొన నీకు భావ్యమటవే. గజేంద్రుని దీనుడిగా అని నమ్మి దీనుడు అతన్ని రక్షించావు, కానీ దానివల్ల మరొకరికి నీవు శత్రువుక అయిన పరిస్థితి ఏర్పడింది. ఒక విపన్నుని బ్రోవ మరొకరి పట్ల పగను కల్పించుకొన నీకు భావ్యమటవే. శత్రువును కాని ఒక జలచరమును ఇట్లు చంపి పూరించినావే నీ శంఖమెత్తి. నీకు శత్రువునే కాదు, నన్ను చంపి శంఖాన్ని పూరించావు. ఇంత మాత్రమున కటవే ఎల్లసురలు దుందుభులను మ్రోగించి సంతోషపడిరి. ఏనుగు రక్షించిన తర్వాత దేవతలందరూ పండగ చేసుకున్న విషయంగా పోతన వర్ణించినాడు. ఇంత మాత్రమున కటవే, నన్ను చంపినందుకు మాత్రమేనా, ఇంత మాత్రమున కటవే ఎల్ల సురలు దుందుభులను మ్రోగించి సంతోషపడిరి. ఇంత మాత్రమున కటవే సంతసించి నాట్యమాడిరి అంగనల్ నాకమందు. ఈ భావం పద్యం భాగవతంలోనిది. ఇంత మాత్రమున కటవే, నన్ను చంపినందుక, ఇంత మాత్రమున కటవే ఎల్ల సురలు దుందుభులను మ్రోగించి సంతోషపడిరి. ఇంత మాత్రమున కటవే సంతసించి నాట్యమాడిరి అంగనల్ నాకమందు. నేను ఇంద్రునోడించి అడవి పట్టించినానో, దిక్కుల దొరల పీఠమును ఎక్కినానో, బడుగు జీవి ఒకడు చంపబడిన ఎంత, బడుగు జీవి ఒకడు చంపబడిన ఎంత, పండుగలు చేసుకొనునటే స్వర్గపురము. బడుగు జీవి ఒకడు చంపబడిన ఎంత, పండుగలు చేసుకొనునటే స్వర్గపురము. ఇది కావ్యాంతము. చిట్ట చివర ఒక పద్యం రాసి కావ్యాన్ని ముగిస్తాడు. ఇలా మకరము తన బోధయను, తన ప్రశ్నను విష్ణువును ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా కావ్యాన్ని చెప్పిన తర్వాత నేను ఒక మాట, నా మాటగా ఒకటి కల్పించి కావ్యాన్ని ముగిస్తున్నాను. ఇది చిట్ట చివరి పద్యం. అంటే విష్ణువు ఏం సమాధానం చెప్తాడు ఈ ముసలికి అని ప్రకృతి అంతా ఎదురు చూస్తుంది, లోకం అంతా ఎదురు చూస్తుంది అన్న భావాన్ని చెప్పా. ఆకాశము వాయువు జలము అగ్ని భూమి యందున మకర ప్రాణములు 5 కలిసి, మకర ప్రాణాలు
పంచభూతాల్లో కలిసిపోయాయి. ప్రాణం పంచభూతాల్లో కలిసిపోయింది అనడానికి చెప్తున్నాను. ఆకాశము, వాయువు, జలము, అగ్ని, భూమి యందున మకర ప్రాణములు 5 కలిసి 5 రీతుల ప్రశ్నింప హరి జవాబుకు ఎదురు చూతురు సురలును హృదయమిచ్చి. లోకమే కాదు, దేవతలు కూడా హృదయం ఇచ్చి చూస్తున్నారు ఆ శ్రీహరి ఈ ముసలి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తున్నాడు అని. ఇది కావ్యాంతం. అందరికీ నమస్కారం. గత 5 వారాల నుండి మాన్యులు ఆచార్య 6 వారాలు సార్. అంటే ఒక వారం 5 మనం చెప్పింది కానీ ఒక వారం కావ్యాలు 5. కావ్యాలు 5. గత 5 వారాల నుండి మనం ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి భిన్న దృక్కోణాలలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసే పద్ధతిని చూశాం. ఏ విధమైనటువంటి పద్ధతిలో మనం మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు లాటరల్ థింకింగ్ అని, అంటే ఇంకో వైపు నుంచి కూడా ఆలోచించాలి దేన్నైనా. దాదాపుగా మనం అన్ని కావ్యాలు, జ్వలిత కౌసల్య కావచ్చు, విజట కావచ్చు, కబంధ మోక్షం కావచ్చు, ప్రబల నిర్వేదం కావచ్చు, ఇవాళ మకర హృదయం కావచ్చు, ప్రకృతి విధ్వంసము, అహంకారము, బలముంది కదా అనేటువంటి అహంకారం ఉన్న వాళ్ళు చేసే పనులను నేపథ్యంగా తీసుకొని ప్రకృతి పరిరక్షణ ఎంత ముఖ్యమో, భగవంతుడైనా సరే ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు అనేటువంటి ఒక భావాన్ని ఈ మకర హృదయం ద్వారా ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు మనకు వివరించి చెప్పారు. ప్రతి పద్యంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం అధ్యయనం చేసుకుంటే, ఎందుకంటే ఈ పుస్తకం నేను ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. దాదాపుగా ప్రతిసారి కూడా కొత్త కొత్త ఆలోచనలకి ఇది పునాదిగా ఉంది. అట్లాంటి పుస్తకాన్ని ఇవాళ మనకు పరిచయం చేసినటువంటి పెద్దలు ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అనుకోకుండా పెద్దలు కడారు బీడారెడ్డి గారు, దామోదర్ నాయుడు గారు, రాజేశం గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చారు. వాళ్ళు కూడా ఏమైనా స్పందన చేసి అందిస్తే బాగుంటుంది అని. ఆచార్య వీరారెడ్డి గారు ఉన్నారు సార్. అదే హలో, మాట్లాడండి సార్. నేను భూమయ్య గారు ఎప్పుడు దీని గురించి మాట్లాడుకున్నదే. ఇప్పుడు నేను చెప్పేది ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రత్యక్షంగా ఇది మొదటి కావ్య పఠనాన్ని నేను ఇప్పుడే చూస్తున్నాను. తను వివరాలు రికార్డ్ చేసి అని నాకు పంపించారు, నేను విన్నాను. చాలా బాగుంది. భూమయ్య గారి పంథ ఒక రకమైన, మీరు ఇందాక అన్నట్టు, గిరిజా మనోహర్ బాబు గారు అన్నట్టు, ఒక కొత్త పంథ. అది వింత పంథ అనను కానీ కొత్త పంథ. సో ప్రతి దాంట్లో ఏదో ఒకటి కొత్త దాన్ని వారు పరిశోధించి దానికి ఒక భాష్యం చెప్పగల నేర్పరి వారు. ఇక వారి పద్యాల వరకు వస్తే అవి మామూలుగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చాలా సరళంగా వారు చెప్తారు. ఇక వారు చదివే రీతి అయితే ఇంకా దాని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. వారికి పద్యాలు చదవడంలో మంచి నేర్పు ఉంది అని వారికి స్కూల్లో ఉన్నప్పటి నుంచే వారికి మాస్టరే, అంటే టీచరే వారికి బిరుదిచ్చారు పద్యాల భూమయ్య గారిని. సో నేను ఎప్పుడు మేము చాలా తరచుగా మాట్లాడుతుంటాము. అందుకొరకు ఈ ఒక్కరోజు కావ్య పఠనం అన్న నేను వినాలని ఈ రోజు కూర్చున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషించానండి. ధన్యవాదాలు. భూమయ్య గారికి అభినందనలు. దామోదర్ నాయుడు గారు కూడా ఉన్నారు. అవును సార్, దామోదర్ నాయుడు గారు. నమస్కారం అందరికి. నమస్కారం సార్. నమస్తే. భూమయ్య గారు ప్రాచీన సాహిత్యం, దాని గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన పద్యాలు చాలా చక్కగా ఉంటాయి, అందులో చదవడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ ఒక చిన్న అనుమానం, భూమయ్య గారిని అడగాల్సుకున్నది ఏంటంటే, మకరము కర్రీ రెండు కూడా శాపగ్రస్తులై వచ్చినట్టువే కదా, ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదేమి అని ఒక ఆలోచన వచ్చింది మీరు చదువుతూ ఉంటే విన్నప్పుడు.
ఆ రెండు కూడా శాపవశాత్ అక్కడ వచ్చినాయి, అంతేగాని అవి నిజంగా మకరము కరి కాదు అనేటటువంటిది భాగవతంలో అంశము. ఆ ప్రస్తావన రాలేదు. నేను చెప్పదలుచుకున్న విషయం కోసం దానిని ఎత్తుకోలేదు. అది గత జన్మల విషయం అనే పద్ధతిలో దాన్ని పక్క పెట్టాను అంతే. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఇక్కడ ప్రకృతి విధ్వంసము, అహంకారం. అదే అదే ఓకే. అద్భుతంగా ఉంది కావ్యం, చాలా అద్భుతంగా ఉంది. అన్ని తేటగీతి పద్యాలు చాలా సులభంగా ఉన్నాయి, చాలా బాగా అర్థం అవుతున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా సార్? పాలకుర్తి వారు ఉన్నారు, నాయుల వారు ఉన్నారు. మాట్లాడండి సార్. నాయుల వారు. నాయుల రామశాస్త్రి గారు అయ్యా మాట్లాడండి. అంటే ఆ ఊహ చేయటమే ఒక విచిత్రమైన ఊహ. అంటే ఒక బలహీనుణ్ణి బలవంతుడు చంపినప్పుడు ఎట్లా ఉండాలి అనే దాని మీద చేసినట్టు ఊహగా నేను అనుకుంటున్నాను. ఇంకో రకంగా చెప్పదలుచుకుంటే ఒక రకంగా అభ్యుదయంగా లేదా మార్క్సిస్టుల తరఫున ఆలోచించినట్టు ఊహ లాంటిది. అది వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన కావ్యం భూమయ్య గారి దగ్గర నుంచి వచ్చింది తప్పుగా. ఎప్పుడు కూడా భూమయ్య గారు ఆ చేసే పద్ధతి బాగుంటుంది. జ్వలిత కౌశల్య మీరు అన్నట్టుగా నిన్న ప్రవ నిర్వేదమైన ఇదైనా కూడా ఇంకొక వైపు నుంచి ఇటువైపు నుంచి ఆలోచిస్తే ఎట్లా ఉంటది, ఆ ఎట్లా ఉంటది అనేటువంటి ఒక ఊహ వల్ల కలిగిన కావ్యం చాలా మంచి ఊహ చేసినారు వారు. వారి చదివే పద్యాల గురించి, వారి చదవటం గురించి చెప్పేటువంటి ఒక అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా సార్లు విన్నాం కాబట్టి. పాలకుర్తి వారు ఉన్నారా? ఉన్నారు సార్. అయ్యా నమస్కారం. నమస్కారం సార్. సార్ నాయుడు వారు చెప్పినదే మా మాట. ఒక మంచి అడ్వకేట్ గా మాట్లాడారు. మకరం తరఫున ఒక పెద్ద హైకోర్టు అడ్వకేట్ అనుకోవచ్చు. చాలా చక్కని ఆర్గ్యుమెంట్, సత్యం అనిపించేటువంటి ఆర్గ్యుమెంట్. ఎక్కడ కూడా అదే ఇది తప్పు ఆర్గ్యుమెంట్ కాదన్నట్టుగా. డెసిషన్ ఎట్లా పెద్ద కోర్టు కదా సార్, అది పెద్ద కోర్టు. అంటే బలహీనుడి పక్షాన వాదించిండ్రు భూమయ్య గారు అనే బదులు ధర్మం పక్షాన వాదించిండ్రు అని చెప్పవచ్చు, అనొచ్చు. సరదాగా అన్నాం సార్ ఈ మాటకి. అదే ఎందుకంటే దాని గురించి పెద్ద చర్చ ఉంది. వీరు కూడా వారి ఆర్గ్యుమెంట్ చివరి పద్యం లోపల చెప్పారు. కానీ ఒక మంచి ఆర్గ్యుమెంట్ కి సంబంధించినటువంటి ఒక విశేషాలన్నీ ఎంత బలంగా ఆ మకరం యొక్క హృదయాన్ని కరెక్ట్ గా చెప్పగలిగారు. దాన్ని మనం అభినందిస్తూ సార్ ఇక్కడ వారికి నమస్కారాలు. తన ఆర్గ్యుమెంట్ కు సరైనటువంటి యొక్క రీతిగా పద్యాన్ని నడిపినారు వారు. తను మకరం వైపు ఉండాలని ఉన్నారు. దానికి ఏమేమి ఉపపత్తులు తేవాలో ఆ ఉపపత్తులు చెప్పినాడు. ఇట్లా చేస్తావా అని. అవి మళ్ళీ ధర్మమా అనేదాని అది వేరే విషయం. ధర్మం అనే వరకల్లా మళ్ళీ మిగతా పునర్జన్మ వ్యవహారాలు అవన్నీ వస్తాయి. ఆయన అట్లా కాదు, బలహీనాన్ని సాధించినాడు కదా, ఇది తప్పేనా కాదా, ఇది తప్పంటానికి ఇవన్నీ ఉన్నాయి ఆధారాలు. ఇన్ని సెక్షన్లు ఉన్నాయి నా దగ్గర, ఏం చెప్తారు మీరు? కట్టు తప్పి ప్రవర్తించిన వాడిని గురించి కూడా ఆలోచన ఉంది. అదే సార్ ఇక్కడ బలహీనుడు అనేటువంటి దాంట్లో బలహీనుడు మకరం ఎట్లా అవుతుంది సార్? బలహీనుడు గజమే బలహీనుడు అవుతుంది. బలహీనుడు కాబట్టి నాకు చేత కాదు, నువ్వు వచ్చి రక్షించని చెప్పినాడు కదా. అది ఆయన అనుకున్నది చివరకు, అంతవరకు ఆడే చివరికైనా కూడా. అంటే అప్పటి వరకు మకరం ఎక్కడ పట్టు తప్పలేదు. 1000 ఏళ్ళైనా మకరం గజంతో పోరాడింది కదా. బలవంతుడు మకరమే అవుతాడు. రాజేశం సార్ మీరేం మాట్లాడదా? సార్ అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేయండి సార్. డాక్టర్ రాజశేఖర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఓకే. భూమయ్య గారు, ఆచార్య భూమయ్య గారు రాసింది చాలా బాగుంది సార్. వినబడటం లేదు సార్. రాజేశం గారు మాట్లాడింది వినబడతలేదు సార్. ఏమన్నా మ్యూట్ లో ఉన్నారు.
సార్ అసలు లెఫ్ట్ నేను అది ఏదో పొరపాటు అయింది. సరే అదే పొరపాటు అయ్యి లెఫ్ట్ అయినట్టు సార్. ఇప్పుడు ఒక చిన్న విషయం గిరిజా గారు, సార్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎవడు ముందర లొల్లి పెడుతున్నా వాడిదే న్యాయం అంటారు. అట్లా నేను ఒర్రలేదనే కదా నన్ను చంపిన నువ్వు అంటాడు ఆయన. అంతే. అంటే తను అటు పట్టకు నిలబడి వాదించదలుచుకున్నాడు భూమయ్య గారు. కాబట్టి దానికి సరైనటువంటి ఆ సెక్షన్ లో మాత్రమే తీసుకున్నాడు, మిగతా సెక్షన్ దానికి సంబంధం లేదు. సరే ఇక్కడ బలానికి సంబంధిస్తే డాక్టర్ రామచంద్ర గారు అంటున్నారు స్థానబలం మకరంది, భుజబలం గజేంద్రుడిది అని. అయితే దాన్ని సంపాలన నువ్వు దాని నుంచి తీసేసి వెళ్ళిపోవచ్చు కదా, మకరం నుంచి ఏనుగుని విడిపడేసి అయిపోయేది కదా. అవును అవును. సంపాల్సిన అవసరం ఫస్ట్ ప్రశ్న అదే సార్. అదే అదే సరే సార్. ఒక భిన్నమైనటువంటి ఊహ అవతల పక్షాన్ని నుంచి కూడా రెండో వైపు నుంచి ఆలోచించారు. అదే అదే ఏదైనా తను వారు నమ్మినటువంటి భావానికి మంచి మద్దతు ప్రకటించుకున్నారు. అది ఊర్మిళ నిద్ర ఉంది, ఊర్మిళ తరఫున ఎవరో రాస్తున్నారు. అవును. ఇప్పుడు త్యాగం లక్ష్మణుడు అంటారు కదా, నాది త్యాగం కాదా? అంతే, అది ఎవరు గుర్తించారు కదా. 14 ఏళ్ళు నేను సంసారానికి దూరం ఉండి నిద్రపోయినాను, నిద్ర ఎందుకు పోవాల్సి వచ్చింది నేను? లక్ష్మణుడిది త్యాగం అంటారు, నా గతి ఏంది, నా త్యాగం కదా అని ఎక్కడ ఎవరో రాసిన గుర్తు నాకు. జానపదులే గుర్తించారు. ఊర్మిళ నిద్ర అని ఒక జానపద కావ్యం ఒకటి ఉంది. అవును, ఊర్మిళాదేవి నవ్వు. ఊర్మిళాదేవి నవ్వు, లక్ష్మణదేవర నవ్వు, లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర. ఊర్మిళాదేవి నిద్ర. రమాదేవి గారా? సార్ కాదు, నేను గారు. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. అందరికి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. శిష్యుల నుంచి నేను ఒక అడుగుతున్నాను సార్ని. చెప్పండి. ఈ కావ్యం చాలా బాగుంది, అది అందరికి తెలిసిన విషయమే. సార్ ఒక కోణంలో చెప్పారు, అది అద్భుతంగా ఉంది. అయితే చివరి పద్యం ఒకటి ఉంది, దాన్ని సూచనగా తీసుకుంటున్నాం మేము. పార్ట్ 2, మకర హృదయం పార్ట్ 2 కూడా వస్తుందేమో అని ఆశిస్తున్నాం సార్. అప్పుడు సార్ ఎలా సహేతుకంగా దాన్ని నిరూపిస్తారు? మరి ఇంతవరకు భగవత్ తత్వం అంటే సరెండర్ అయిపోవడం, దేవుడికి శరణాగతి అని అనుకుంటూ ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది కొత్త కోణంలో. అయితే దీన్ని సమర్థించుకుంటూ మళ్ళీ ఇంకొక కావ్యం ఏమైనా వస్తుందా? నేచర్స్ లా ఏంటి అనేది అట్లా ఇంకో పుస్తకం వస్తుందేమో అని మేము ఆశపడుతున్నాం సార్. రావాలని ఎదురు చూడండి, రావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అందరికీ, స్పందించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మకర హృదయం అద్భుతంగా ఆవిష్కరించినటువంటి అనిలో ఆచార్య హనుమాన్ల భూమయ్య గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, వచ్చే ఆదివారం స్వీయ కావ్య పరిచయంలో శ్రీ పాలకుర్తి రామమూర్తి గారి క్షీరసాగర మథనం పద్యకావ్యం మనం పరిచయం చేసుకుందాం. అట్లాగే ఈరోజు కార్యక్రమాన్ని కృష్ణ స్థితితో ముగించుకుందాం. ప్రతివాడీధర సర్వమున్ తనదిగా భావించు, తద్భావనాగతి భోగార్థమే జీవితం మునుకొను, కాలాహితంష్ట్రాంతర స్థిత భేకోపమనంచు, నేరడు కదా సేవింపనెట్లోపు సున్నితమౌ నీ పదముల్ వ్రజస్థలిని తండ్రి గోపికా వల్లభా. నమస్కారం.